హాయ్ ఫ్రెండ్స్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఇది. ఫ్రెండ్స్, ఈ మధ్యనే సిద్ధోగం జరిగింది. సిద్ధోగం సందర్భంగా వేసినటువంటి రంగులు ఇవి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫిగర్స్ అయితే మంచి మంచి ఫిగర్స్ అయితే వేశారు. అమ్మవారి చరిత్రకు సంబంధించిన ఫిగర్స్ కూడా ఇందులో వేశారు. క్లుప్తంగా మనం ఒకసారి చూద్దాం రండి. గుడి ఎంట్రెన్స్ లో పక్కన సర్వై సర్దార్ పాపన్న గౌడ్ భారీ విగ్రహాన్ని ఇక్కడ మొదట ఇక్కడ హనుమంతుడి యొక్క బొమ్మ, తర్వాత అమ్మవారి యొక్క చిత్రాన్ని వేశారు. ఇక్కడ చూడండి, కింద లంద ఉంది, దానిపైన ఇప్పుడు త్రిశూలం, ఆ త్రిశూలంలోని అమ్మవారి యొక్క చిత్రాన్ని వేశారు. ఇక్కడైతే ఒక నాగకన్యను తీసుకుని ఆ ద్వారంకి పక్కన ఉంది కదా, నమస్కరిస్తున్నట్టుగా ఇక్కడ నాగకన్యను వేశారు. అలాగే స్వాగతం బొమ్మ కూడా వేశారు. మరో పక్క కూడా చూద్దాం. ఇక్కడ సర్పంతో కూడిన శివలింగాన్ని అద్భుతంగా వేశారు. బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంది. తర్వాత ఇక్కడ అమ్మవారు తీసుకువచ్చేటువంటి ఏడంత్రాల బోనం హెడ్లైన్గా తీసుకొని ఆ పక్కన కళ్ళు కూడా వేశారు. ఆ నుడిత తిలకం సూర్యకాంతిలా బోనాలకు జ్యోతిగా వెలుగుతున్నట్లుగా ఉంది. ఇక్కడ పండగ యొక్క వాతావరణం తలపించే విధంగా 4 డప్పులు, గడపవనం, గడ, మేకపోతును తీసుకొస్తున్న వ్యక్తి, శివసత్తులు, బోనాలు, ఇలా అద్భుతంగా ఇక్కడ సీనరీతో కలిపి బ్రహ్మాండంగా వేశారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కళ్ళు దాగి కొట్లాడుకున్నట్టుగా ఇక్కడ వేశారు. ఇక్కడ మహాగణపతి యొక్క చిత్రాన్ని వేశారు. ఇక్కడ పులి, దుప్పి, అడవిని తలపించే విధంగా సీనరీ, అద్భుతమైన చిత్రం. ఇక్కడైతే మండపం యొక్క వాతావరణాన్ని తలపించే విధంగా గౌడ్స్ యొక్క కుల వృత్తి, చెట్లకు సంబంధించిన వృత్తిని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. కళ్ళు తాగినట్టుగాను, కళ్ళు తీస్తున్నట్టుగాను, చెట్లు ఎక్కుతున్నట్టుగాను చాలా బ్రహ్మాండంగా వేశారు. ఇక్కడ ఈ చిత్రం అయితే చాలా లాంగ్ వేశారు. ఆ చెట్లు, ఆ లాంగ్ డిస్టెన్స్, ఆ చెరువును తలపించే విధంగా ఒక వాగులాగా, ఆ పైన గుట్టల్లాగా చాలా బాగా వేశారు. ఈ సైడ్ అయితే పహారీ గోడ ఇలా మొత్తం కూడా కంప్లీట్ చేశారు. గోడ ఎంత లాంగ్గా ఉందో చూడండి. గుడి చుట్టూ కూడా రకరకాల బొమ్మలు వేశారు. అన్నీ కూడా వాటర్ కలర్స్లో చాలా బాగా వేశారు. నాగుపాము యొక్క కంటలం పగిలి అందులోంచి చేప బయటకు వస్తున్నట్లుగాను, అందులో చేప గర్భం దాల్చి ఉన్నట్టుగాను ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ శిశువే రేణుక ఎల్లమ్మ. ఇక్కడైతే చాలా పెద్ద సైజులో ఊహాత్మక చిత్రాన్ని తీసుకున్నారు. ఎల్లమ్మ ఏడంత్రాల బోనం తీసుకొచ్చినట్టుగాను, మునిరాజు కార్తీక రాజు యొక్క బాణం చేత గాయపడి రేణుకా ఎల్లమ్మను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగాను ఇక్కడ చిత్రరూపం కనబడుతూ ఉంది. తన రక్తాన్ని ఎల్లమ్మ తాగడం వల్ల సంతానం కలుగుతుందని వివరణ ఇస్తున్న జమదగ్ని మహాముని ఇక్కడ చూడొచ్చు. ఏడంత్రాల భవనము ఇది. చాలా నూతనంగా తీశారు చిత్రాన్ని. బ్యాక్గ్రౌండ్ సీనరీతో దృశ్యాన్ని సజీవంగా కనబడేలా చిత్రీకరించారు కళాకారులు ఆంజనేయులు గారు. మునిరాజు యొక్క పాదాల దగ్గర 5 చిప్పలు ఉన్నాయి చూడండి. ఆ చిప్పల్లో రక్తం పోసి ఉంది. ఆ చిప్పలని రేణుక ఎల్లమ్మకు ఇస్తాడన్నమాట. తద్వారా రేణుక ఎల్లమ్మకు సంతానం కలుగుతుందని మునిరాజు చెప్తాడు. ఓవరాల్గా చూస్తే చిత్రం చాలా బాగుంది. అయితే చిత్రాన్ని వేసిన కళాకారుడు తన పేరును
రాసుకోలేదు ఇంకా. కళాకారుడు ఈ అన్నారం పక్కనే లింగాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులుగా ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఇక్కడ పుట్ట ఎల్లమ్మను చిత్రంగా వేశారు. నాగుపాములు, పుట్ట, అందులోంచి అమ్మవారి యొక్క తల భాగం చాలా బాగుంది. ఇక ఆ చిత్రం పక్కనే రాజరాజేశ్వరుడు, శివపార్వతుల యొక్క చిత్రాన్ని ఇక్కడ వేశారు. చాలా విశాలమైన ప్రదేశంలోనైతే ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ రేణుక ఎల్లమ్మ యొక్క తలను నరకమని జమదగ్ని మహాముని ఆదేశించగా పరశురాముడు తల నరుకుతున్న దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. రేణుక ఎల్లమ్మ యొక్క తల భాగం నరికి ఆ యొక్క అమ్మవారిని పునః మళ్ళీ బ్రతికించమని తండ్రిని కోరగా జమదగ్ని మహాముని యొక్క వరము చేత మళ్ళీ రేణుక ఎల్లమ్మ బ్రతుకుతుంది. అలా తండ్రి మాట విన్నవాడై తల్లిని బ్రతికించుకున్నవాడై పరశురాముడు కీర్తి నొందాడు. ఇక్కడ రేణుక ఎల్లమ్మ యొక్క చరిత్రలో ఒక భాగము. మునిరాజు యొక్క యజ్ఞానికి కావలసిన నీరు కోసం ఎల్లమ్మ ఇక్కడికి నది వద్దకు వచ్చిన దృశ్యం అది. ఇక్కడ పండగ యొక్క వాతావరణమే వేశారు. కాటమరాజు యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. మాతమ్మ యొక్క గుడిని ఇక్కడ నిర్మించారు. మాతమ్మ గుడికి వేసిన బొమ్మలు ఇక్కడ ఉన్నాయి చూడండి. గావు పడుతున్న దృశ్యాన్ని, ఇక్కడ బోనమెత్తుకున్న దృశ్యాన్ని, అక్కడ శివసత్తి యొక్క దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మాతమ్మ గుడి వెనుక వైపున ఒక మహంకాళి తలభాగం రూపంలో ఇక్కడ ఒక చిత్రాన్ని వేశారు. అతి భయంకరంగా ఈ చిత్రాన్ని వేశారు. ఇక్కడ కూడా పుట్టెల్లమ్మ యొక్క చిత్రాన్ని ఇక్కడ గీశారు. ఇది మాతమ్మ గుడికి ముందు భాగం. ఒకసారి గర్భగుడి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం రండి. రేణుక ఎల్లమ్మదేవి అద్భుతమైన దృశ్యం. అద్భుతంగా విగ్రహం మనం చూస్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. విగ్రహం అయితే భారీ సైజులో ఉంది, చాలా పెద్దగా కట్టారు. మహాగణపతి విగ్రహం పక్కన జమదగ్ని మహాముని యొక్క విగ్రహం. కార్తీక రాజులు, ఇలగౌరు, పరశురాముడు, చంద్రాలదేవి, చిటికలనాథుడు, డొక్కలనాథుడు, జంపన్న, ఇలా ఒక సైడుకు వీళ్ళ విగ్రహాలు వచ్చేసినాయి. చంద్రాలదేవి కూర్చున్నది చూడండి. పరశురాముడు నిల్చున్నాడు. గంభీరంగా ఉన్నటువంటి పరశురాముడు, ఇలగౌరు కూర్చుండి తల్లి పక్కన కూర్చున్నది. చాలా విశాలంగా ఉంది. గర్భగుడి మాత్రం చాలా మంచి విశాలంగా కట్టుకున్నారు.
ఆ తలుపు చెక్కలు చూడండి చాలా బ్రహ్మాండంగా, ఆ చెక్కను కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు ఇవి. ఓవరాల్గా గుడి మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ గణేశ్వర్ వెంగళ.